చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చే వాళ్ళకి కానీ వద్దాం అనుకున్న వాళ్ళకి కానీ ఇక్కడ ఎర్నింగ్ అండ్ సేవ్ చేసుకోవడం అనేది, ఎర్నింగ్ వేరు సేవ్ చేసుకోవడం. ఎర్న్ చేసింది సేవ్ చేసుకోగలమా లేదా? కెన్ యూ గ్రో ఇక్కడ? యా, బట్ చాలా లేట్గా వస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నాకు ఎక్కువ రీచ్ ఉంది, నా సేల్స్ మేబీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోలేరేమో. సో నా సేల్స్ డిఫరెంట్ కాబట్టి ఉంది, బట్ ఎక్కువ ఏం లేదు. ఇట్లా మేజర్ ప్రాఫిట్స్ ఇప్పుడు 10 lakhs టర్న్ ఓవర్ అయిపోతే 5 lakhs మిగిలిపోవడం అట్లా ఏం లేదు. అందరికి చూస్తే రేట్లు ఎక్కువేమో అనిపిస్తుంది తప్ప మ్యాక్సిమం మాకు మేము పర్చేస్ చేసే ప్రైస్కి మా సేల్స్కి కంపేర్ చేస్తే 10 to 15% అయితే మిగులుతుంది. మీకు ఇంకా స్టోర్ ఎక్స్పాండ్ చేద్దాం అలా ఏం లేదా? ఉంది, బట్ యా ఉంది, బట్ అదే ఆలోచిస్తున్నా. నాకేమో అట్లా ఓపెన్ ప్లేస్లో స్టోర్ కట్టిన అదంతా ఎందుకో చాలా ఇష్టం. అది చాలా ప్రేమతో అది ఫస్ట్ స్టోర్ అనేది అన్న అట్లనే పెట్టాలనుకుంటున్నా, బట్ అన్న అట్లా అంటే కూడా కుదరదు. అందరు మనకు ల్యాండ్ లీజ్కి ఇవ్వరు. బట్ పెడతా ఒక నెక్స్ట్ ఇయర్ లోపు ఒక 2 stores అన్నా అనుకుంటున్నా. కొన్ని రోజులు ఒక పార్ట్నర్తో కలిసి బ్యాలెన్స్ చేశారు మొత్తం వర్క్. సడన్ గా పార్ట్నర్ లేరు, ఆ వెళ్తే తెలిసిందా? తెలియదు. యూ క్యారీడ్ అవుట్, వర్క్ తో క్యారీ. స్టాఫ్ ఉన్నారు, నాకు చాలా మంచి స్టాఫ్ ఉన్నారు. నాకు ఇన్ఫ్యాక్ట్ ఆ ఇష్యూ జరిగినప్పుడు నాకు డబ్బులు లేకుండే కంపెనీలో. అప్పుడు బేసిక్ చిన్న కంపెనీ, అది చిన్న స్టార్ట్ చేసినాం స్టోర్ అనేది. దాంట్లో లేదు, స్టోర్ స్టార్ట్ చేసి 2 months అయింది అంతే. అప్పుడు ఆన్లైన్ ఉండే, స్టోర్ స్టార్ట్ చేసి 2 months అయింది. ఆగస్ట్లో ఓపెన్ చేసినాం, నవంబర్ డిసెంబర్ కల్లా ఇది స్టార్ట్ అయింది. సో ప్రాఫిట్స్ ఏం లేవు, అట్లని డబ్బులు కూడా ఏమి ఎక్కువ అవసరం లేదు. సో శాలరీస్ ఇవ్వలేకపోయినా అదొకటి చెప్పిన వాళ్ళకి, ఇట్లా ఏమో నాకు ఏమవుతుందో అర్థమవుతలేదు. బట్ అప్పుడు 6-7 members ఉంటారు. ఇవ్వలేనేమో అంటే, లేదక్క మీరు ఫస్ట్ మీరు స్ట్రాంగ్ అవ్వండి, మీరు మంచిగా అవ్వండి, మీ మీద మీరు వర్క్ చేయండి, మేము 1-2 months అయినా పని చేస్తాము, జస్ట్ బేసిక్ కొంచెం ఇవ్వండి చాలు ఖర్చులకి అని అన్నారు. సో అప్పటి నుంచి నేను ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఇంకా మంచిగా వర్క్ చేయాలి. లేదు ఇట్లా ఇప్పుడు అట్లా కుమిలిపోయి ఉంటుంటే దాంట్లోకే వెళ్ళిపోతాం ఇంకా లోపలికి. సో ఐ కేమ్ అవుట్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్ నౌ? మంచిగా ఉంటుంది, మంచి ఏమో ఇప్పుడు చెప్తే అన్ని మళ్ళీ లింక్ చేసుకుంటారు, అన్నిటికి ఇంటర్లింక్ అయ్యేది. వదిలేండి, ఇప్పుడు కొన్ని లక్షల మంది ఇంటర్వ్యూ చేస్తారు, ప్రతి మైండ్ సెట్ ఒక్కొక్కలా వర్క్ అవుతుంది. మీరు వాళ్ళ సంగతి వదిలేండి, మీ సంగతి చెప్పండి. మంచి లైఫ్ పార్ట్నర్ దొరికి ఒకరికొకరు అర్థం చేసుకొని ఉంటే డెఫినెట్గా ఐ లవ్ బీయింగ్ ఇన్ దట్ రిలేషన్ అనమాట. మ్యారేజ్, కిడ్స్ ఇదంతా నేను ఒక హోమ్లీ పర్సన్నే. సో ఐ రెస్పెక్ట్ మ్యారేజ్, బట్ రైట్ పర్సన్ దొరికితే డెఫినెట్గా బాగుంటుంది. వాట్ వాజ్ యువర్ పేరెంట్స్ ఒపీనియన్ వెల్ బ్రేకింగ్ అప్? నీ ఇష్టం అన్నారు. ఇంతే ఓపెన్ గా ఉన్నారు. నార్మల్ గా మనుషులతో కలవరు, ఒకసారి కలిస్తే ఇంకంతే, అదే మీ ఫ్యామిలీ, అదే అక్కడే సర్కిల్ తీసి ఆ సర్కిల్లోకి వెళ్ళారు. బయటికి రావడం కూడా మీకు చాలా కష్టం. సో ఇప్పుడు మ్యారేజ్ మీద ఆర్ యూ సీయింగ్ సమ్వన్ నౌ? అట్ సైడ్ పనికే అసలు టైం పడుతుంది. ఇంకో ఇది విరిగింది అతుక్కోవడానికి ఇంకో 4-5 years. పెయిన్ కాదు, బట్ అదే ఆ ఇన్నోసెన్స్, ఆ చైల్డిష్నెస్ పోయి ఏదో మెచ్యూర్డ్గా ఒక ఆంటీ ఫీల్స్ వస్తుంది. అది పోయినప్పుడు చేసుకుంటాం మళ్ళీ. Did anyone propose you after marriage? తర్వాత అదే కదా, ఎవరు మనని ఇంకా చూడట్లేదు. అంటే మెసేజెస్ వస్తూ ఉంటాయి, విల్ యూ మ్యారీ మీ అది ఇదని, బట్ డైరెక్ట్ ఎవరు ప్రపోజ్. ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? నెక్స్ట్ మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు? ఏం లేదు అసలు. నేనైతే ఫస్ట్ నా ఫోకస్ వారధి పైనే ఉంది. దీన్ని ఇంకా డెవలప్ చేయాలి, మెల్లమెల్ల దీనిపైనే ఫోకస్ చేయాలి అని. నేను ఇది లాంగ్ టర్మ్ గోల్ లాగా చూస్తున్నా. నా 60 years వచ్చినా 70 years వచ్చినా నాకు వారధి ఒకటే, ఇంకా దీంట్లోనే నేను మెల్లగా గ్రో అవుతా, దీంట్లోనే ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటా అని. సో నేను నెక్స్ట్ అడిగిపోయే క్వశ్చన్, మీకు కంఫర్ట్ లేకపోతే యూ కెన్ సే నో, బట్ బయట జరుగుతుంది నేను అడుగుతాను, నేను కూడా కొంచెం డిస్కంఫర్ట్తోనే అడుగుతున్నాను. ద పర్సన్ వంశీ ఎవరైతే ఉన్నారో, మీ తర్వాత ఒక అమ్మాయితో ఇంటర్వ్యూస్, రీల్స్ అంటారా, రీల్స్ షార్ట్స్ చేశారు. ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది, ఇంకొక అమ్మాయి ఎవరో వచ్చారు. ఇట్లా అమ్మాయిలు వెళ్ళిపోయి అమ్మాయిలు రావడం తర్వాత అండ్ ఆ రీల్స్ కూడా డిలీట్ చేయడం చేసిన తర్వాత జనాలందరికీ ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. ఏంటంటే ఏంటి అబ్బాయి స్టెబిలిటీ లేదా, అసలు ఆ అమ్మాయిలు ఎవరు, అమ్మాయిలు ఎందుకు వస్తున్నారు,
వాళ్ళ ఎంప్లాయీ అంటే ఆ సమాధానం చెప్పట్లేదు, పార్ట్నరా అంటే సమాధానం చెప్పట్లేదు. ఇవేమీ కాకుండా వాళ్ళు వచ్చి ప్రమోట్ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇంత క్లోజ్గా ఉంటున్నారు, వాట్ ఈస్ దేర్ అన్నది అందరికి వచ్చే డౌట్. వాట్ డిడ్ యూ ఫీల్ ఆఫ్టర్ బ్రేకప్? ఇమీడియట్గా 1 monthలో ఇంకొక అమ్మాయి రావడం, ఇన్ని రీల్స్ చేయడం, తర్వాత అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఒక 4-5 daysలో ఇంకొక అమ్మాయి వచ్చింది. మీకు ఏమనిపించింది? ఏం అనిపించలే యాక్చువల్లీ. నేనేం అలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారా? మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా ఇంకొకళ్ళు వస్తారు అని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, బట్ పట్టించుకోవట్లేదు కూడా నేను అసలు. మీరు క్యారీ చేసినంత ఫీల్ తను క్యారీ అయ్యి ఉంటుంది అనుకుంటున్నారా? బ్రేక్ అయిన తర్వాత మేబీ హీ టేక్ సమ్ టైమ్ టు గెట్ ఇన్ టు అనదర్ రిలేషన్షిప్ అని ఏమైనా అనిపించిందా? అసలు ఆ చాప్టరే క్లోజ్ చేసేసాను నేను. ఇంకా నేను తను ఒక క్వశ్చన్ అడిగాను నా ఇంటర్వ్యూలో. ఎంత కాదన్నా అమ్మాయిని ప్రేమించారు, మీరే అమ్మాయిని ఒప్పించారు, పెళ్లి చేసుకున్నారు, ఆ పెయిన్ అయితే ఉంటుంది కదా, విడిపోయిన తర్వాత ప్రేమించారు, 2 రోజులు కలిసి ఉన్నారు, ఆ మెమరీస్ అవన్నీ ఇట్లా చిటికేసినట్టు పోవు కదా, ఆ పెయిన్ మీరు క్యారీ చేయట్లేదా అని అడిగాను. సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతుంది. ఆ మెమరీస్ అనేవి పెయిన్ఫుల్గా లేవా? అంటే ఉంటాయి డెఫినెట్గా.